హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. మేము తిరుపతికి వెళ్తున్నాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఆ రోజు 1 అవర్ ట్రైన్ లేట్ ఉంది, అందుకోసమనే బయట కూర్చున్నాం చాలాసేపు వరకు. పిల్లల్ని ఆడిపించాను బయట. బయట కూర్చొని మాకు విసుకొచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళి వెయిటింగ్ హాల్లో అయినా కూర్చున్నాం అనేసి వెళ్తున్నాం. ఇది కేరళ ఎక్స్ప్రెస్, దీనికి వెళ్తున్నాం మేము తిరుపతికి. మేము ఎప్పుడు ఈ ట్రైన్కి వెళ్ళినా 1 అవర్ లేటే వస్తుంది. కుట్టి పాప చాలాసార్లు ట్రైన్ ఎక్కింది. మేము కేరళలోనే ఉండేవాళ్ళం కదా, కానీ ఖుషి పాప ఇదే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం. అందుకోసమనే వాటికి మెమరీ ఉంటుంది అనేసి వీడియో తీసాం. ఇంకా మేము తిరుపతికి వచ్చాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అంతా అయ్యేసి ఇక్కడ కొండపైకి వెళ్తున్నాం. మేము 3 నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాం. ట్రైన్కి అయినా కూడా, దర్శనాని కోసమైనా, రూమ్ కూడా అన్ని 3 months ముందే బుక్ చేశాడు మా ఆయన. మా వరంగల్లోకైనా తిరుపతిలో చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి. పిల్లలకు కనీసం కొబ్బరి నీళ్ళు అయినా తాగిపించి తీసుకెళ్దాం అనేసి వెళ్తున్నాం. మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఆ రోజు డైరెక్ట్ దేవుని దర్శనం చేసుకుందాం అనుకున్నాం. పిల్లలకు కొబ్బరి నీళ్ళు తాగిపించేసి మా కుషోడికి పాపం చాలా దాహమైంది అప్పటి వరకే. ఇంకా కొబ్బరి నీళ్ళు తాగిపించేసి బస్ ఎక్కి కొండపైకి వెళ్తున్నాం. అల్పిరిమెట్ల దగ్గరికి వెళ్ళాము ఫస్ట్. నాకు నడిచెళ్ళాలనే చాలా ఇష్టం, కానీ అసలు ఎప్పుడు వీలవ్వదు. చిన్నపిల్లలు కదా. ఇంకా ఇది ఎంట్రన్స్ కొండపైకి ఎక్కడానికి. నేనైతే దీంతో 2 times వెళ్ళడం తిరుపతికి. ఫస్ట్ టైం ఏమో కుట్టి పాప వెంట్రుకలు తీయడానికి వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు ఖుషి పాప కోసం వెళ్తున్నాం. ఇంకా నడిచి వెళ్ళడం మనకు వీలవ్వదు కదా అనేసి అల్పిరి మెట్ల దగ్గర ఫస్ట్ మెట్టుకి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్తున్నాం. అందుకే ఇక్కడ ఆగాం. చూడాలి నడిచెళ్ళే అదృష్టం ఇంకా నాకు ఎప్పుడు వస్తుందో. ఇంకా దండం పెట్టేసుకొని అక్కడ ట్యాక్సీ ఉంటే మాట్లాడుకున్నాం పైకి ఎక్కడానికి. బస్సులో వెళ్దాం అనుకున్నాం, కానీ బాగా పైకి ఉంటుంది కదా బస్సు. పిల్లలు కిందకి చూసి భయపడడం, లేకపోతే వామిటింగ్స్ ఏమైనా అవుతాయి, రిస్క్ ఎందుకు అనుకున్నాం. అందుకోసమే డబ్బులు పోయినా మంచిదే అనేసి ట్యాక్సీ మాట్లాడుకున్నాం. 3000 తీసుకున్నాడు తను. అంటే ఓన్లీ పైకి వెళ్ళడానికి 3000 తీసుకోలేదు, మాకు ఇంకా అక్కడ అన్ని చూపించాడు. శ్రీవారి పాదాలు, పాప పినాక్షి, ఆకాశగంగా, ఇంకా చాలానే చూపించాడు పైన. కొండకైతే స్టార్ట్ అయ్యాం. అసలు మేము అనుకోలేదు ఓన్లీ పైకి వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకొని కిందకి వద్దామని.
ఈ ఆకాశగంగా ఇవన్నీ మాకు అసలు అనుకోని ప్లాన్. అంటే ఏ టైంలో ఏది చూడాలని రాసి పెట్టుంటే అదే చూస్తాం. అనుకోని వెళ్ళిన ట్రిప్కైనా అనుకోకుండా వెళ్ళిన ట్రిప్ ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. మాకైతే అలానే అవుతుంది ఎప్పుడైనా. వెళ్తుంటే ఏమైనా కనిపిస్తాయేమో పిల్లలకు చూపిద్దాం అనుకున్నాం, కానీ ఒక్క యానిమల్ కూడా కనిపించలేదు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయో మరి అసలు. కొండపైకి వెళ్తుంటేనే అది వేరే ఫీల్ అసలు. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు తిరుపతికి? నేను పుట్టిన కాంచి వెళ్ళి 3 టైమ్సే. ఒకటి నా జుట్టు కోసం మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళిళ్ళు, ఇంకా నేను నా పిల్లల జుట్టు కోసం వెళ్ళాము. ఇంకా పైకి అయితే ఎంటర్ అయ్యాము. ఏం తినకుండా వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందాం అనుకున్నాం. నేను మా ఆయన ఉంటాం, పిల్లలు ఉండరు కదా అనేసి వాళ్ళు కొబ్బరి బొండం నీళ్ళు తాగిపించాం. కానీ మేము ట్యాక్సీ ఎక్కిన తర్వాత మా ప్లాన్ అంతా చేంజ్ అయింది. ఇంకా తిరుపతిలోనే అప్పుడు ఆఫీసర్స్ వాళ్ళందరూ ఉండడానికి ఇల్లులు ఉన్నాయంట, పైన 2000 ఇల్లులు ఉన్నాయట. అసలు నాకైతే తెలియదు, ఆ ట్యాక్సీ అయినా చెప్పాడు. ఇంకా వాళ్ళు అక్కడే హోటల్స్ కింద పెట్టుకున్నారు, అంటే ఫుడ్ ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు. ఇంకా ఆకాశగంగకి వెళ్తున్నాము ఫస్ట్ అయితే. లేదు, ఫస్ట్ శ్రీవారి పాదాలకు వెళ్ళాము. శ్రీవారి పాదాలకు వెళ్ళి ఆకాశగంగకి వెళ్ళాము. అక్కడే హోమ్ ఫుడ్ ఉంటే తీసుకొని పిల్లలకు తినిపించాము. ఇంకా మేము కూడా తిన్నాము. తినేసి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా అక్కడ దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా పైకి వెళ్ళాము శ్రీవారి పాదాల దగ్గరికి. మా కుట్టోడు ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ అంటే దేవుడి పాదాల దగ్గరికి వెళ్తున్నాము అంటే, దేవుడు నడవడు కదా మమ్మీ, పాదాలు ఎక్కడి అని అడుగుతుంది. ఆ రోజు ఎక్కువ రష్ లేదు, మేము వెళ్ళిన రోజు తక్కువే ఉన్నారు. అందుకోసమే మాకు ఫాస్ట్గా దర్శనం అయింది ఎక్కడైనా. ఇంకా మీరు కూడా దండం పెట్టుకోండి శ్రీవారి పాదాలకి. నిజంగా దేవుడి కల్లా అని అడుగుతుంది కుట్టు పాప అక్కడ. అవును తల్లి అంటే మొక్కుతుంది పాపం.
దేనికైనా అదృష్టం ఉండాలి. మాకు అదృష్టం ఉంటేనే ఆయన పాదాలకు మొక్కుకునే అదృష్టం వచ్చింది. ఇంకా నెక్స్ట్ తిరుపతి వ్లాగ్స్ వస్తాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ మై వీడియోస్ అండి.